అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాపితంగా చేస్తున్న పార్టీ శ్రేణులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక మరుపురాని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మనల్ని వదిలేసి దాదాపు 15 ఏళ్ళు పూర్తయిపోయింది. 15 ఏళ్ళు పూర్తయినా కూడా ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన ఉన్నాడు అంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అదే కాకుండా ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన చేసిన సహాయం అయితేనేమి ప్రభుత్వం తరఫు నుంచి, అలాగే ఆయన ఇండివిజువల్గా చేసిన సహాయం అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి 2 రాష్ట్రాల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఒక చరిత్ర రాయవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధానికి చెప్పడానికే, ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం చెప్పడానికే ఒక చరిత్ర రాయవచ్చు అన్నమాట. మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక మరపురాని ఆ మహానేత ఇవాళకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా మరి ఈరోజు ప్రతి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. ప్రతి పేద కుటుంబాల్లో ఆయన సజీవంగా ఉన్నాడు. మరి ఈరోజు 15 ఏళ్ల తర్వాత కూడా మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఆయనకు స్మరించుకుంటున్నారంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మరి ఆయన చేసిన సేవలు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి మరి ఆయన 5 ఏళ్ల కాలంలో, ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగింది. దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఆయన పరిపాలన. ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మరీ ముఖ్యంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.